నిజామాబాద్లో రద్దీకి అనుగుణంగా బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులకు ఇక్కట్లు తప్పట్లేదు. నూతన బస్టాండ్ ప్రతిపాదనలు చేసి ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుత బస్టాండ్ నగరం మధ్యలో ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ బస్టాండ్ 3 ఎకరాల విస్తీర్ణంలో 27 ప్లాట్ఫామ్లతో కొనసాగుతోంది. రోజుకు వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. దాదాపు 700 నుంచి 800 వరకు బస్సులు వివిధ ప్రాంతాలకు నడుస్తుంటాయి. దీంతో నిరంతరం రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్నా మార్పులు మరమ్మతుల పేరుతోనే కాలం వెళ్లదీస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కొత్తగా ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించాలని కోరుతున్నారు. అనేక సంవత్సరాలుగా రాజకీయ పార్టీలుగా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి రోడ్లు కానీ బస్టాండ్ కానీ రోడ్లు కార్పొరేషన్కి అనుగుణంగా నిజామాబాద్ నగర రోడ్లు లేవు. అదే రకంగా బస్టాండ్ ఒక జిల్లా కేంద్రానికి సంబంధించి ఆ జిల్లా కేంద్రంతో పాటు ఇక్కడ పక్కన మహారాష్ట్ర, కర్ణాటక, అదే రకంగా పక్కన ఆదిలాబాద్ ఈ 3-4 జిల్లాలకు కేంద్రమైనటువంటి నిజామాబాద్ బస్టాండ్ను ఆధునీకరించి భవిష్యత్తు అవసరాలకు సరిపడేటటువంటి పద్ధతుల్లో స్థలాల్ని కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యంగా బస్టాండ్ పరిస్థితి చూసుకుంటే కనుక ప్రజలకు ఎంతో ఇబ్బంది జరుగుతున్న ప్రతి నాయకులకు తెలుసు, పోలీస్ సిబ్బంది తెలుసు, అక్కడ ఉన్న ప్రజలు తెలుసు. ప్రజలు ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం జరిగింది. మాకు బస్టాండ్ స్థలం సరిపోవట్లేదు. ఈరోజు 50 ప్లాట్ఫామాలు ఉన్నాయి. ఆ 50 ప్లాట్ఫామ్లలో అసలు వెహికల్స్ రావడానికి పోవడానికి కూడా గతంలో ఎంట్రన్స్ ఈ ముందు సైడ్కు ఉండే ఇప్పుడు బ్యాక్ సైడ్ను తీసుకొచ్చారు. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం తప్పితే దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఏ ఒక్క నాయకులు ఈరోజు వరకు మాట్లాడతలేరు.